టీవీకి స్వాగతం. తెలంగాణ త్యాగగాథలో ముఖ్య ఘట్టాలు 1969 ఉద్యమ జ్వాల, 2001లో కేసీఆర్ నేతృత్వంలో కొత్త ఊపు, ప్రజాస్వామ్య మార్గంలో సాగిన సమరయాత్ర, 2014 జూన్ 2 చారిత్రాత్మక విజయం. భాష కోసం, బ్రతుకు కోసం ఎన్నో పోరాటాల త్యాగ ఫలితమే తెలంగాణ దినోత్సవం. జూన్ 2, 2014వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలను అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది విద్యార్థులు నాటి దెబ్బలతో జైళ్లలో శిక్ష అనుభవించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అనేక మంది విద్యార్థులు అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది రాజకీయ విద్యార్థి మేధావుల, తెలంగాణ ప్రజల పోరాటం ఉంది. కొవ్వొత్తుల సముద్రంలా తెలంగాణ రాష్ట్ర సాధన జయంగా అనేక మంది పోరాటం వల్ల సిద్ధించింది. ప్రొఫెసర్ జయశంకర్ అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేయటం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇంద్రమ్మ ఇళ్లని పంపిణీ చేశారు. మహిళా బస్ ని అద్భుతంగా తయారు చేసిన కామారెడ్డి ఆర్టీసీ. సిద్ధంగా ఉండాలని మనవి. ఆశపడి కిక్కు చేస్తే ఆగమైపోతాడు, బ్యాంకులున్న డబ్బు పోయి బాధపడి చస్తాడు. ఆశపడకు మోసపోకురా, చెప్పలేక ఆత్మహత్య. మన కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రయాణికులకి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ ఆవిర్భావ సంవత్సరం సందర్భంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ నందు మా టీఎస్ఆర్టీసీ తరఫున మహాలక్ష్మి స్కీమ్ యొక్క శతకాన్ని ఇక్కడ షో కేసులో పెట్టాము. సో ఈ సందర్భంగా శతకం ఈ మన అంటే స్కీమ్ స్టార్ట్ అయ్యి 2023 9 డిసెంబర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు 137 crores అమౌంట్ మహిళా ప్రయాణికులు అంత అమౌంట్ ఆదా చేసుకున్నారు. సో ఈ స్కీమ్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఆ ఆదాయన అమౌంట్ని వేరే వాటికి ఉపయోగించు అందరూ ఆర్థికంగా లబ్ధి పొందారు. సో ఈ అవకాశాన్ని మన టీఎస్ఆర్టీసీ, టీజీసీ గవర్నమెంట్ మన మహిళా ప్రయాణికులు కల్పించింది. థ్యాంక్ యూ.